नमस्ते छात्र, कैसे हो आप? अवश्य कुशल होंगे. హాయ్ స్టూడెంట్స్, మీరంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ఆశిస్తూ మీ నందిని మేడం. స్టూడెంట్స్, మనం ఇంతకుముందు వీడియోస్లో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకున్నాం. 6 వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. కాకపోతే భాషాకి బాత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్కంప్లీట్ ఉంది. స్టూడెంట్స్, లెసన్లో భాషాకి బాత్కు సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వన్ డే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో నౌ ఈ వీడియో 10th క్లాస్కు సంబంధించి సెకండ్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మనము దేవుడికి ప్రేయర్ చేస్తాం, అవునా? హిందూస్ అయితే టెంపుల్ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం. క్రిస్టియన్స్ అయితే చర్చ్కు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. అలాగే ముస్లిమ్స్ అయితే మస్జిద్ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. కాకపోతే రంజాన్ ఫెస్టివల్ సమయంలో ఎక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తారు చెప్పండి? కరెక్ట్, ఈద్గాహ్ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. సో మన 10th క్లాస్ సెకండ్ లెసన్ నేమ్ కూడా ईदगाह. 10वीं कक्षा का दूसरा पाठ का नाम ईदगाह है. कवि प्रेमचंद जी है. पहले उन्मुखीकरण. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. पथिकों यानी रास्ते में चलने वालों को पेड़ हमेशा ఛాయ देते हैं. ఎవరైతే బాటసారులు మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్లకు మిట్ట మధ్యాహ్నం ఎండ సమయంలో చెట్లు నీడనిస్తాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నవ్ ఫూలోం కి మాల. సుగంధాలను వెదజల్లే పుష్పాలు మనకు కొత్త మాలను ఇస్తాయి. త్యాగి తరువోం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకే. ఇలా త్యాగం చేసే చెట్ల నుంచి మనం కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి కదా అని ఇక్కడ కవి ప్రేమ్చంద్ జీ వివరించడం జరిగింది. ప్రశ్న క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ నేను క్వశ్చన్ చదివేలోపే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి, ఓకేనా? पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. सुख व आराम किससे मिलता है. पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. బాటసారులకు అలసిపోయినప్పుడు ఎండ సమయంలో అలసిపోయినప్పుడు విశ్రాంతి వేటి వల్ల దొరుకుతుంది. पथिकों को जलती दोपहर में पेड़ों की छाया से सुख व आराम मिलता है. खुशबू भरे फूल हमें क्या देते हैं. సుగంధాలను వెదజల్లే పుష్పాలు మనకేమిస్తున్నాయి. खुशबू भरे फूल हमें नव फूलों की मालाएं देते हैं. కొత్త పూలమాలను ఇస్తూ ఉన్నాయి. हम भी तो कुछ देना सीखे. कवि ने ऐसा क्यों कहा होगा. మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలని కవి ఎందుకు చెప్పి ఉండవచ్చు. कवि ने ऐसा इसलिए कहा होगा कि मानव ज़्यादातर अपने स्वार्थ के बारे में सोचते हैं, लेकिन प्रकृति में दिखाई देने वाले फल फूल पेड़ बिना किसी स्वार्थ के सबकी सहायता करते हैं. इसीलिए इनको देखकर हमें भी परोपकार की भावना को अपनाना चाहिए అని థర్డ్ క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలి. స్టూడెంట్స్, హమ్ భీ తో కుచ్ దేనా సీకే. మనం కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలని కవి ఎందుకు చెప్పి ఉండొచ్చు అంటే మనం ఏం చెప్పాలి. ఎందుకంటే ప్రకృతి స్వార్థం లేకుండా మనకు ప్రకృతికి సంబంధించిన ప్రతిదీ మనకు ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాయి, అవునా? మనకు సహాయం చేస్తూ ఉన్నాయి. అలానే మనం కూడా పరోపకారం అనే గుణంతో ఇతరులకు సహాయం చేయాలి అని వివరించాలి, ఓకేనా? ఉద్దేశ్ అంటే మీకు ఫస్ట్ లెసన్లోనే చెప్పాను. ఈ లెసన్ను ఎందుకు వినాలి, వినడం వల్ల యూజ్ ఏంటి, పర్పస్ ఏంటి అని తెలియచేయడమే ఉద్దేశ్ యొక్క లక్ష్యం అన్నమాట. ఏంటి, ఎందుకు వినాలి మీరు? कहानी विधा की भाषा शैली से
परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना। कहानी विधा की भाषा शैली से परिचित कराना। కహానీ ఈద్గాహ్ అన్నది కహానీ అన్నమాట. ఈద్గాహ్ అన్న లెసన్ కహానీ, ఇదొక కహానీ, ఇది ఒక స్టోరీ. భాషా శైలి లాంగ్వేజ్ స్టైల్, శైలి అంటే స్టైల్. స్టోరీ రాసేటప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ని యూజ్ చేయాలి అన్నది మీకు తెలియచేయడం. ఛాత్రో మే కహానీ లేఖన్ కళ, దానితో పాటు మీలో స్టోరీని రచించే విధానాన్ని డెవలప్ చేయడం. और त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. త్యాగము, సద్భావం అంటే మంచి ఫీలింగ్స్ని కలిగి ఉండడం, అలాగే వివేక్ అంటే వివేకం, సంవేదనశీల సెన్సిబిలిటీస్, కర్తవ్య గుణం, ఇలాంటి గుణాలన్నిటినీ, ఇలాంటి క్వాలిటీస్ అన్నిటినీ మీలో డెవలప్ చేయడం. అలాగే దానితో పాటు బడే బుజర్గోంకే ప్రతి వయోవృద్ధులు, బడే బుజర్గ్ అంటే వయోవృద్ధులు, పెద్దవారు, ఎల్డర్స్, వాళ్ళ పట్ల శ్రద్ధని చూపించే గుణాన్ని, అలాగే వాళ్ళని గౌరవించే గుణాన్ని మీలో డెవలప్ చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విధా విశేష్. స్టూడెంట్స్, నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతి లెసన్కు విధా విశేష్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక బిట్ కానీ ఒక క్వశ్చన్ని కానీ అడగడం జరుగుతుంది. సో మీరు లెసన్ నేమ్ విన్న వెంటనే దీని విధా ఏంటి అన్నది చెప్పేసేయాలి. బరస్తే బాదల్ కా విధా క్యా హై? కవితా పాఠ్ హై. दूसरा पाठ है यानी ईदगाह कहानी का विधा क्या है? ఆల్రెడీ నేను